ఓన్ ఇంట్రెస్ట్. అండ్ ఎవరైనా సరే ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ మోర్ దాన్ దే అండర్స్టాండ్. కమిట్మెంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంట్రెస్ట్లో ఉన్నవాళ్ళు ఎంతసేపు నువ్వు నన్ను అర్థం చేసుకో, నేను ఇట్లా ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను అర్థం చేసుకో అనే దాంట్లో ఉంటారు. అండ్ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉండొచ్చు, దట్ నాట్ దట్ దే ఆర్ కమిటెడ్. ఈ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటిల్ ఇట్ ఈస్ కమిట్మెంట్, లైన్ ఎవరు దాటినా వాళ్ళదే తప్పు. లైన్ దాటకూడదు, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లైన్ దాటకూడదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నీ దగ్గర నుంచి ఫైనాన్షియల్ గాను, ఫిజికల్ గాను, ఎమోషనల్ గాను గుంజుకోవడానికి చూస్తారు, లాక్కోవడానికి చూస్తారు. సో నెవర్ గివ్. ఇంట్రెస్ట్ ఉంది కదా, వాడు సరే మాట్లాడుతున్నాడు కదా, హెల్ప్ చేయాలి కదా, నో వే నో ఛాన్స్. అంటిల్ ఇట్ ఈస్ కమిటెడ్, నో వే నో ఛాన్స్. అండ్ కమిట్మెంట్ అయ్యాక కూడా మోసాలు జరగవా? జరుగుతాయేమో, బట్ మెజారిటీ ఆఫ్ ఇట్ అది ఇంట్రెస్ట్గానే ఉంటుంది. ఒకసారి కమిట్ అయితే, ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయి ఉంటే, లాంగ్ టర్మ్ రిజల్ట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉంటే, అండ్ ఎప్పుడైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు దే ఆర్ హ్యావింగ్ సమ్ క్యారెక్టర్ టు దెమ్. ఆ క్యారెక్టర్ ప్రకారమే ఉంటారు వాళ్ళు. క్యారెక్టర్ ఈజ్ యువర్ కోర్ లోపల. అది సడన్గా తెలిసిపోతుంది. మనం ఇంట్రెస్ట్ ఉన్న వాడితో మాట్లాడుతుంటే సడన్గా వాడి క్యారెక్టర్ బయటపడుతుంది, సడన్గా వాడి బిహేవియర్ తెలిసిపోతుంది. అవి ఏం కాదు, అప్పుడు అలా బిహేవ్ చేశాడని కవరప్ చేసుకోవద్దు. తెలుసుకోవాలి, దిస్ ఇంట్రెస్ట్, దిస్ ఇస్ కమిట్మెంట్ అని. ఇది తెలుసుకోనని రోజులు తెలియకుండానే తప్పులు చేస్తాము, తెలియకుండానే ఇన్వాల్వ్ అవుతాము. అండ్ కొంతమంది ఎలా ఉంటారంటే, ఎవడు వాడి లైఫ్లోకి వచ్చినా వీడు నిజమైన ట్రూ లవ్ ఏమో అనుకునేటట్టుగా, నిజమైన నాకు రిలేషన్ దొరికేసింది అనుకున్నట్టుగా అనుకుంటారు. అందుకే దీనికి ఒక 3-point రూల్ ఉంది. 3-point రూల్ ఏంటంటే, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాళ్ళు మన పర్సనల్ ఫిజికల్ ఆర్ మన మెంటల్ హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ థింగ్, నీ హెల్త్ గురించి పట్టించుకోకుండా రాత్రి అంటే రాత్రి పిలిచి, పొద్దునంటే పొద్దున్న పిలిచి, నువ్వు ఇలా తెచ్చివు, అలా తెచ్చివు, అలా చేయి, ఇలా చేయని ఫిజికల్గా మెంటల్గా మనం డ్రైన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఫిల్టర్ అవుట్. అలాంటి వాళ్ళు మీ జీవితంలోకి రాకూడదు. ఫస్ట్ ఫిల్టర్. ఈ మే బీ షోయింగ్ ఇంట్రెస్ట్, ఈ మే సే యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ సో మచ్, షీ మే సే యు ఆర్ ఇంత మ్యాచో మ్యాన్ అని చెప్పిన ఫస్ట్ లిమిట్, నన్ను ఎమోషనల్గా డ్రైన్ చేస్తుందా? ఫస్ట్ చెక్ పాయింట్. ఓకే, సెకండ్ చెక్ పాయింట్, ఎప్పుడు కూడా తన అవసరం ఉన్నప్పుడు, వాళ్ళ అవసరం ఉన్నప్పుడు పొగిడి, లేనప్పుడు ప్రెషర్ పెడుతున్నారంటే దే ఆర్ డేంజరస్ క్యాండిడేట్స్. డేంజరస్. అవసరం ఉన్నప్పుడే అలాంటి వాళ్ళు కనపడగానే వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, స్లోగా కట్ దెమ్ ఆఫ్. వాళ్ళకి తెలియకూడదు కట్ చేసినట్టు. అలా ఉండాలి. సెకండ్ స్టెప్, దట్ దే ఆర్ యూజింగ్ యూ అండ్ టైమ్ కమ్స్ అండ్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్. సెకండ్. థర్డ్ స్టెప్ వచ్చేసి, వాళ్ళు మాట్లాడే తీరు విత్ పర్సన్ టు పర్సన్ మారుతుంది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేపు నిన్ను కూడా అదే పని చేయగలుగుతాడు, నిన్ను కూడా అలాగే మార్చేయగలుగుతాడు. మార్చగలుగుతాడు. సో ఈ 3-point చెక్కర్ ఉంటే మోస్ట్లీ ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళు జనరల్లీ మీకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవరైతే అతిగా ఫ్యామిలీయే ఇంపార్టెంట్ అంటున్నారో వాళ్ళు జనరల్లీ మీకు ఇవ్వకపోవచ్చు. ఇది బండలెక్క రూల్. సో ఇవి తెలుసుకుని నువ్వు అలా ఉండగలను అనుకుంటేనే కమిట్మెంట్లోకి మారాలి.